అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మన్నించవు. ఈ కథని రచించిన వారు ప్రసన్నలక్ష్మి గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, మనోజ్ ధనవంతుడు, అందగాడు. తనతో కలిసి చదువుకున్న శాంతిని ప్రేమిస్తున్నాడు 4 ఏళ్లుగా. ఇంజనీరింగ్ కూడా పూర్తయిపోయింది. మనోజ్ 2 రోజుల్లో తన ఊరు వెళ్ళిపోదామనుకుంటంగా శాంతి చాలా దిగాలుగా ఉంది. ఇకనైనా తమ విషయం పెద్దాళ్లకు తెలిస్తే మంచిదనుకుంది. ఎప్పటిలా రెస్టారెంట్లో కలుసుకున్నప్పుడు, మా ఇంట్లో మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు. నువ్వొకసారి మా ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పే. ఆ తర్వాత మీ ఇంట్లో కూడా నువ్వు ఒప్పిస్తే ఆ తర్వాత సంగతి పెద్దవాళ్ళు చూసుకుంటారు. ఇకపై జరగాల్సిన సంగతి గుర్తు చేస్తూ చెప్పింది మనోజ్కి. మనోజ్ అప్పటికి గాని ప్రేమ మొత్తు నుంచి బయటపడలేకపోయాడు. ముందు ముందు ఎన్ని సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుందో ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించింది. ఏదో అసహాయత, పిరికితనం మనసంతా ఆవహిస్తుంటే అలాగే అంటూ బదులిచ్చాడు. కాలింగ్ బెల్ మోగటంతో వెళ్ళి తలుపు తీశారు శ్రీనివాసరావు. ఇంటికి ఎవరు వచ్చారో ముందుగానే గ్రహించి శాంతి ఆనందానికి అంతులేదు. కాసేపట్లో తమ పెళ్లి ఖాయం అవ్వబోతున్నందుకు ఏమీ తెలియనట్టు తన రూంలో కూర్చుని పుస్తకం పట్టుకుంది. ఇంటికి వచ్చిన ఆ అపరిచిత వ్యక్తిని చూసి, ఎవరు కావాలి బాబు? అడిగారు శ్రీనివాసరావు. నమస్తే, నా పేరు మనోజ్. లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? ఎంతో వినయంగా అడిగిన అతని తీరుకి కాదనలేకపోయారు. రా బాబు అంటూ లోపలికి రమ్మని కూర్చోమన్నట్టు కుర్చీ చూపించారు. ఇల్లంతా పరిగించి చూస్తూ అసలు విషయం చెప్పటానికి నోరిప్పాడు మనోజ్. మీరు పెద్దవారు, మీ మంచి ఆలోచించి మీకో విషయం చెప్పాలని వచ్చాను అన్నాడు. ఏమిటి బాబు? కుతూహలంగా అడిగారు. నేను మీ అమ్మాయి శాంతి ఒకే కాలేజీలో చదువుకున్నాం. స్నేహితులుగా మాట్లాడుకున్నంత మాత్రాన మీ అమ్మాయి నా మీద మనసు పడ్డం ఏమీ బాగోలేదు. చిన్నప్పుడే మా మామయ్య కూతురుతో నా పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం మీ అమ్మాయితో ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఇక చేసేది లేక మీతో చెప్తే మీరే మీ అమ్మాయిని మందలిస్తారేమోనని చెప్పడానికి వచ్చాను అంటూ చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెంటనే అక్కడి నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అతని మాటలు లోపల నుంచి వినగానే శాంతి కొయ్యబారిపోయింది. నన్నే ప్రేమిస్తున్నానంటూ 4 ఏళ్లుగా కొండలు కోనళ్ళు తిప్పి ఇప్పుడెందుకిలా ప్లాన్ చేశాడో, చెప్పాలనుకున్న విషయాన్ని దాటేసి ఎందుకిలా తప్పించుకున్నాడో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కాలేదు. తండ్రి మందలిస్తుంటే తప్పు చేసిన దానిలా తలదించుకుంది. అంతలోనే అలాంటి పిరికి పందను ప్రేమించినందుకు తన మీద తనకే చిరాకేసింది. తనకొచ్చిన కష్టకాలానికి ఆమె కళ్ళల్లో చివ్వున చిమ్ముకొస్తున్నాయి కన్నీళ్లు. మనోజ్ తమ ఊరెళ్ళడానికి ఎయిర్పోర్టుకి వెళ్ళాడే గాని తనెంతగానో నమ్మిన శాంతి గురించి ఆమె తండ్రికి అలా చెప్పి తప్పించుకున్నందుకు నొచ్చుకుంటూనే ఉన్నాడు. తనకు తెలుసు, తమ ఊరెళ్ళాక శాంతి విషయం తండ్రికి చెప్తే ఊరుకోడని. ఆస్తులు అంతస్తులే పొరుగుగా బతికే కుటుంబంలోకి శాంతి లాంటి పేదింటి అమ్మాయికి చోటు ఉండదని, తనపై ఎన్నో ఆశలు పెట్టుకుని తమ్ముడు కూతుర్ని కోడలిగా చేసుకుందామని ముచ్చట పడుతున్న తల్లి హృదయం తట్టుకోలేదని, పిరికితనంతో శాంతిని మర్చిపోవడానికి బలవంతంగా మనసుకు సంకెళ్ళు వేసుకున్నాడు. మనోజ్ అంతరంగం తొలుస్తూనే ఉంది. శాంతి తననెప్పటికీ క్షమించదని, ఆమె జీవితంలో శాంతికి బదులు అశాంతినే మిగిల్చాడని. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు మనోజ్. కొడుకు చదువు ముగించుకుని వచ్చాడన్న ఆనందంలో కొడుకును రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు వచ్చారు తల్లిదండ్రులు. కొడుకును చూడగానే ప్రేమగా వాటేసుకుంది తల్లి. ఏరా, ఏంటలా చిక్కిపోయావు? కొడుకుపై వాత్సల్యంతో అడిగింది తల్లి కామేశ్వరి. పోమ్మా, నేను బాగానే ఉన్నాను. తల్లి నుంచి విడిపించుకుంటూ చిన్నగా నవ్వేశాడు మనోజ్. వారినలా చూసిన తండ్రి, ఇక వచ్చేశాడు కదా, నీ చేతి వంట తినిపిద్దువుగాన్లే అంటూ భార్యను వేళాకోళం చేశాడు మాధవరావు. వారితో కలిపి ఇంటికొచ్చాడే గాని
ఇదివరకటిలా చలాకీగా ఉండలేకపోతున్నాడు. తాను తప్పు చేశానన్న భావన దొలుస్తూనే ఉంది. అందుకే తల్లి తండ్రి ఏమడిగినా ముక్తసరిగా సమాధానం చెప్తున్నాడు. మామయ్య రావడం, ఆయన కూతురు మానసనిచ్చి పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టేసుకుందామని అమ్మని తొందర పెట్టడంతో అదే చర్చనీయాంశంగా మారిపోయింది ఇంట్లో. అవునురా తమ్ముడు, నా కొడుకు నీ కూతురు ఇద్దరు అమ్మకి ముద్దుల మనవలే. ఇద్దరి పెళ్ళి చేస్తేనే అమ్మకు తృప్తిగా ఉంటుంది. అమ్మ ఈ క్యాన్సర్ రోగంతో ఇంకెంతకాలం ఉంటుందో చెప్పలేం. బ్రతికుండగానే అమ్మ చేత్తో ఇద్దరి తల మీద అక్షింతలు వేయించేద్దాం అంటూ తమ్ముడితో ఒప్పందం అయిపోతూ భర్తను కూడా ఒప్పించింది. ఇలా ఇంజనీరింగ్ అయ్యిందో లేదో అప్పుడే నాకు పెళ్ళ. మనోజ్ గుండెల్లో రాయి పడినట్లయింది. పీజీ చేస్తేనే గాని ఇంకా పెళ్లి చేసుకోనని మొరాయించాడు మనోజ్. దానిదేముందిరా, ఆ మాటకొస్తే నాకు నీ వయసు కంటే 1 సంవత్సరం ముందే అయ్యింది. పెళ్ళికి చదువుకి ముడిపెట్టకు. నువ్వు చదువుకొని ఉద్యోగాలేమీ చెయ్యనక్కర్లేదు. మనకున్న వ్యాపారాలు చూసుకుంటే చాలు. కూర్చుని 10 తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది మనకు. పైగా అటు కూడా మామయ్యకి ఒక్కతే కూతురు. వాళ్ళ ఆస్తికి నువ్వే వారసుడివి. ఇంకో 2 ఏళ్లు పోయాక అయినా నీకు మానసతో పెళ్లి జరగాల్సిందే. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో దగ్గరలోనే చేసేయాలని నిశ్చయానికొచ్చాం. మరేమీ మాట్లాడకుండా ఈ పెళ్లి చేసుకో అన్నాడు తండ్రి మాధవరావు. వారందరి బలవంతంతో పెళ్లికి సిద్ధమవ్వక తప్పలేదు. ఎవరి కోసమైతే ఈ పెళ్లి చేసేయాలని తొందరపడుతున్నారో ఆవిడ ఎవరో కాదు కదా, తనకు అమ్మమ్మ అయితే తనకు కాబోయే భార్యకు నానమ్మ. ఆవిడ సంతృప్తికైనా ఈ పెళ్లి చేసుకోవాలి. ఒక రకంగా ఆలోచిస్తుంటే శాంతిని త్వరగా మర్చిపోవడానికి ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాడు. విశాలమైన మైదానంలో పెళ్లి మండపాన్ని బాహాటంగా ఏర్పాటు చేశారు. ఎంతో ఘనంగా చేసే పెళ్లి ఆర్భాటాలన్నీ అందరికీ కన్నుల పండుగ చేస్తున్నాయి. మనోజ్ పెళ్లిపీటలపై కూర్చుని తన పెళ్లి కార్యక్రమంలో ఉండగా ఎదురుగా కుర్చీలో కూర్చుని తననే తీక్షణంగా చూస్తున్న శాంతిని చూసి ఒక్కసారిగా అదిరిపడ్డాడు. భయంతో చెమటలు పట్టాయి. పిలవని పేరంటానికి తాను వచ్చిందంటే ఎలాంటి రభస చేస్తుందో అని క్షణక్షణం భయపడుతూనే ఉన్నాడు. తన కాలేజీ ఫ్రెండ్స్తో శాంతి కూడా స్టేజ్ ఎక్కి విష్ చేస్తుంటే ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. ఆఖరి క్షణం వరకు భయంగానే పెళ్లి చేసుకున్నాడు. తాను ఊహించినట్టు కాకుండా శాంతి శాంతంగానే ఉండి వెళ్ళిపోవడంతో ఆమె మంచితనానికి ఊపిరి పీల్చుకున్నాడు మనోజ్. మర్నాడు తన కాంటాక్ట్స్లో లేని నెంబర్ నుంచి కాల్ రావడంతో సెల్ ఆన్ చేశాడు మనోజ్. అటు నుంచి శాంతి నవ్వుతుంది పగలబడి. కంగారు పడకు మనోజ్, నీ పెళ్ళికి నువ్వు నన్ను రమ్మని పిలవకపోయినా మన ఫ్రెండ్స్ అంతా రమ్మని పట్టుపట్టారు. రాకూడదు అనుకుంటూనే వచ్చాను. నీలో భయం చూశాక అనిపించి నేను వచ్చి మంచి పని చేశానని, నిజానికి నీ పెళ్ళి చూద్దామని కాదు, పెళ్ళి చెడగొట్టాలని కాదు, నీలో పశ్చాత్తాపం అంటూ ఉంటే క్షమించమనైనా నన్ను అడుగుతావనుకున్నాను. పెళ్లి పీటలపై కూర్చొని నన్ను నువ్వు భయంతో చూస్తూ ఆమె మెళ్ళో తాళి కడుతూ అలజడి పడుతుంటే నా మనసు కనిపించింది. నన్ను కష్టంలో ముంచేసినందుకు నీపై నాకా చిన్న ప్రతీకారం చాలని. నువ్వు డబ్బున్నవాడివి కదా, ఎన్నైనా చేయగలవు. ఆ సమయంలో నీకు విలాసానికి సరదాలకు ఓ ఆడది కావాలనుకున్నావు. పెళ్ళి మాటెత్తేసరికి తప్పు నాదని చెప్పి తప్పించుకున్నావు. కానీ నేను నీ మనసు నెప్పటికీ వెంటాడుతూనే ఉంటానన్న విషయం నీకు తెలుసు అంటూ ఫోన్ పెట్టేసింది శాంతి. శాంతి మాటలు విని కనీసం ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పలేని తన భయానికి సిగ్గుపడుతూ తలదించుకున్నాడు మనోజ్. మనోజ్కి మానసతో పెళ్ళయి 3 నెలలయ్యింది. అతని ముఖంలో ఎలాంటి సంతోషం కనిపించడం లేదు. శాంతికి చేసిన ద్రోహానికి చనిపోవాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. చివరికి ఎన్నో విధాల ప్రయత్నించాడు కూడా. అమ్మో, చావడం కూడా తేలికైన పని కాదు. నా దురదృష్టమేమిటో 6 సార్లు ప్రయత్నించినా చావు కరుణించట్లేదు అనుకున్నాడు మనోజ్. పైనుంచి దూకేస్తే నా చావు సులభం అనుకున్నాడు. కానీ ఎత్తైన కొండను చూస్తే కళ్ళు తిరిగాయి. దానితో ఆ కొండ ఎక్కలేనేమో అనుకుని సాహసం చేయలేదు. ఇంకోసారి చెట్టు కొమ్మకి ఉరేసుకుందామని ప్రయత్నిస్తే ఆ కొమ్మ కాస్త విరిగిపోయింది. విరిగిపోతే విరిగింది. మరో చెట్టుకైనా ప్రయత్నిద్దామని చూస్తే అన్నీ మొక్కలే, తుప్పల్లాంటివే కనిపించాయి.
మూడోసారి గోదావరి బ్రిడ్జి ఎక్కి దూకేశాడు. కానీ ఏమైంది? గడ్డి మోపున్న పడవలో పడ్డాడు. పడితే పడ్డాడు. ఆ పడవలోంచి మళ్ళీ నీళ్ళల్లోకి దూకేపోతుంటే ఆ పడవ నడిపేవాడు చేతిలోని చుక్కాన్ని వదిలేసి అతని కాలు పట్టుకొని ఒక పట్టాన వదలనంటే వదలనన్నాడు. ఈశ్వరోమని ఒడ్డుకు చేరుకున్నాక పురుగుల మందు సంపాదించాడు. అది తాగితే అతని కడుపులో పురుగులన్నీ చచ్చాయి గాని తను మాత్రం చావలేదు. మరోసారి నిద్ర మాత్రలు కొనుక్కొని మింగితే అదేంటో గాని రోజు పట్టే నిద్ర కూడా పట్టలేదు సరికదా. ఇట్టే తెల్లారిపోయింది. లాభం లేదు. ఏ రైలు కిందో తల పెడదామని వెళ్ళి పట్టాల మీదున్న ఇంజిన్ ముందుకెళ్ళి పడుకున్నాడు. అది కాస్త కదలకుండా ఎన్నో గంటలు నిలిచిపోయింది. ఆ సమయం చాలు మనోజ్కి చావాలనుకునే కోరిక చచ్చిపోవడానికి. చచ్చి ఏం సాధించాలి? అందరినీ శోకంలో ముంచేయడానికి తప్పించి మరోసారి ఎలాంటి ప్రయత్నాలు చెయ్యకు. తన అంతరాత్మ తనని నిలదీసి అడిగేసరికి బుద్ధిగా ఇంటికి చేరుకున్నాడు మనోజ్. ఒక విషయం మానస గమనించకపోలేదు. ఎప్పుడు ఏదో ఒక హాస్యంగా గుమ్మరిస్తూ అందరినీ నవ్వించే భావని తాను కోరుకుంది. చీటికి మాటికి నవ్విస్తూ ఉంటే తన జీవితం సంతోషంగా సాగిపోతుందనుకుంది. కానీ బావలో ఎలాంటి స్పందనలు లేవు. చీటికి మాటికి చిరాకు పడుతూ కోపంగా అరుస్తాడు. నవ్వుతూ ఉండే మనుషులు కూడా ఈ విధంగా మారిపోవడం ఆశ్చర్యంగానూ బాధగానూ ఉంది మానసకు. ఇదే విషయం వంటగదిలో పనిచేసుకుంటున్న తన అత్తయ్యతో చెప్తే తేలిగ్గా తీసి పారేసింది కామేశ్వరి. వాడు నవ్వించటం మానేశాడని నువ్వంతగా బెంగపడిపోతే ఎలా? వాడికిప్పట్లో పెళ్ళొద్దంటే బలవంత పెట్టి మరీ చేశాం కదా, అందుకే ఆ కోపం ఇలా చూపిస్తున్నాడు. మరేమీ పర్లేదు, కొన్నాళ్ళు పోతే వాడే సర్దుకుంటాడు. వాడేమన్నా నువ్వు పెద్దగా పట్టించుకోకు. కోడలు మానసికి ధైర్యం చెప్పింది. అన్నట్టు మానస, ఆ మధ్య మీ మావయ్య తన మతిమరుపుతో ఏం చేశారో తెలుసా? కొన్ని వస్తువులు తెమ్మని చెప్పి వాటిని మర్చిపోకుండా ఉంటారని కొన్ని బండగుర్తులు వస్తువుల పేర్లు చెప్పాను. సరే తెస్తానులే అని చెప్పి ఏం తెచ్చారో తెలుసా? నేను తెమ్మని చెప్పిన వస్తువులన్నీ మానేసి బండగుర్తులు చెప్పిన వస్తువులన్నీ మోసుకొచ్చేసరికి నా మతి పోయిందనుకో అంది కామేశ్వరి. ఇంతకీ తెచ్చిన ఆ వస్తువులేంటి అత్తయ్య? ఇదిగో అదే విషయానికి వస్తున్నాను. ఉప్మా నూక తెమ్మంటే ఇడ్లీ నూక, మినపప్పు తెమ్మంటే పెసరపప్పు తెస్తున్నారని, జీలకర్ర కోసం కర్ర ముక్కని, మామిడల్లం కోసం మామిడికాయను, బంతి పూల కోసం బంతిని, పొట్లకాయ కోసం పాముని గుర్తుంచుకోమన్నాను. తెమ్మన్నవన్నీ తేవడం మర్చిపోయి కర్ర ముక్కని, మామిడికాయని, బంతిని తీసుకొచ్చారు. ఇంకా నయం, పొట్లకాయ బొదులు ఏ పామునో మెళ్ళో వేసుకురాలేదు. అది మాత్రం సరిగా తెచ్చారు కాబట్టి సరిపోయింది అంటూ అత్తయ్య చెబుతుంటే పగలబడి నవ్వేసింది మానస. మానస మనసారా అలా నవ్వుతుంటే మనోజ్ చిన్నప్పటి విషయం కూడా చెప్పి నవ్వించాలనిపించింది కామేశ్వరికి. మీ ఆయన చిన్నప్పటి విషయం చెప్పమంటావా అంటూ మొదలుపెట్టింది కామేశ్వరి. మీ మామయ్య స్నేహితుడు గణపతి అనే అతను తరచూ ఇంటికొస్తూ ఉండేవాడు. అతను పెద్ద గెడ్డం, పెద్ద పెద్ద మీసాలతో వచ్చేవాడు. అతన్ని చూడగానే భయమేసి మంచం కింద దాక్కుండిపోయేవాడు. అలాగే ఆంజనేయ వేషంతో పగటి వేషగాడు ఇంటికి వచ్చి అడుక్కునేవాడు. వాడిని చూసినా భయపడిపోయి దాక్కునేవాడు. మీ ఆయనకు 10 ఏళ్ళప్పుడు అనుకుంటాను. ఆ విషయాన్ని తలుచుకుంటూ ఆంజనేయులు వచ్చినా గణపతి వచ్చినా మనోజ్ చిన్నప్పుడు భయపడిపోయేవాడని నేను మామయ్య తలుచుకుంటూ నవ్వుకుంటుంటే మనోజ్ మా మాటలు విని, అమ్మా అప్పుడు స్వాములు ఇంటికెలా వచ్చారమ్మా అంటూ అమాయకంగా అడిగాడు అని చెప్తూ నవ్వుతున్న కామేశ్వరిని నవ్వుతో తాను శృతి కలిపి కడుపుబ్బా నవ్వేసింది మానస. మానస స్థానంలో శాంతికి చోటు ఇవ్వకపోవడమే మనోజ్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. నిజమే, నవ్వుతూ నవ్విస్తూ ఉండే నేను ఇలా మారిపోయానేంటి? మనసారా ప్రేమించిన శాంతిని జీవితంలోనికి ఆహ్వానించలేకపోయిన పిరికివాడినయ్యాను. పెళ్ళికొచ్చిన శాంతిని చూసి భయస్థుడినయ్యాను. ఆమెను చేజేతులారా దూరం చేసుకొని మానసను పెళ్లి చేసుకోవడం వల్లే కదా నా మనసు రోధిస్తుంది. అందుకేనేమో నాలో ఇంత నిస్సహాయత, ఎప్పుడూ లేని కోపం నాలో రగిలిపోతుంది. ఇదంతా ఎవరి మీద? ప్రేమించిన శాంతి మీద, పెళ్లి చేసుకున్న భార్య మీద, బలవంత పెట్టి పెళ్లి చేసిన కన్నవాళ్ల మీద, నా మీద నాకేనా? ఈ విధంగా తనలో తాను ఆలోచిస్తున్నాడు మనోజ్. మానసతో ఇంకా నా పెళ్ళవ్వకుండా ఉండుంటే
పరిస్థితులు మరోలా ఉండేవేమో. నెమ్మదిగా అయినా మా ప్రేమ విషయం చెప్పి ఒప్పించేవాడినేమో. అమ్మమ్మ అనారోగ్యం సాకుతో పెళ్లి చేసి నన్ను ఇరకాటంలో పడేశారు. అయినా శాంతిని ప్రేమించి కూడా పెళ్లి చేసుకునే సాహసం లేకే కదూ. ఆమెపై నింద వేస్తూ ఆమె తండ్రికి చెడుగా చెప్పడమే నేను చేసిన పెద్ద పొరపాటు. అలా మాట్లాడకుండా కొన్నాళ్ళు టైం కావాలని చెప్పి ఉంటే ఎంత మర్యాదగా ఉండేదో. ఒక్కొక్కటిగా జరిగిన సంఘటనలు తలుచుకుంటుంటే అవన్నీ తన తొందరపాటు నిర్ణయాలే అని తెలిసి తన మీద తనకే కోపమని అర్థమైంది మనోజ్కి. తానిప్పుడు శాంతికి ఏమీ చెయ్యలేని అశాంతికి గురయ్యాడు. మనసంతా గందరగోళంగా ఉండడం వల్లేమో ఎదురుగా కనిపిస్తున్న అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని అద్దాన్ని ఓ పిడిగుద్దు గుద్దాడు కోపంతో. మానస మనసు బాగోలేదు. పెళ్ళైన నాటి నుంచి బావ మనోజ్లో మార్పు లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండటం నచ్చడం లేదు. కనీసం ఒక్కరోజు కూడా బావ తనను దగ్గరకు తీసుకోపోవడంతో చాలా అవమానంగా ఉంది. బావ భర్త అయ్యాక ఆ బంధానికి న్యాయం చేస్తున్నట్టు లేదు. అందుకే తీవ్ర మనస్తాపానికి లోనై తనలో తానే మదన పడుతోంది. బావలో ఈ మార్పుకి కారణం తనకు ఇష్టం లేకుండా ఇంత త్వరగా పెళ్లి చేసినందుకేనని అనుకుంటున్నారంతా. అది కారణం కానే కాదు. త్వరగా పెళ్లి చేసినంత మాత్రాన ఈ యుక్త వయసులో నా అందాలని ఎదురుగా ఉంచుకొని కూడా నాపై ఒక్కసారి చెయ్యి వేయకపోవడం వింతగానే ఉంది. అసలు బావలో సంసారిక లక్షణాలు ఉన్నాయో లేదో అనే తలంపే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఈ విషయంతో నాలో నేను కృంగిపోవడం తప్పించి ఎవరికని చెప్పుకోగలను. ఇలాంటి వేదన ఏ భార్య భరించదు. కానీ ఇన్నాళ్ళు చూపిస్తున్న ఈ సహనం పొరువుగా బ్రతికే ఈ కుటుంబంలో కలతలు రేపకూడదని. కానీ పడగ్గదిలో కూడా ఎన్నాళ్ళని ఈ మౌన నిట్టూర్పులు. ఏ సరసం లేనప్పుడు బావ నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? ఒకవేళ నేనంటే ఇష్టం లేకపోతే ఆనాడే చెప్పేయొచ్చు కదా. ఆ మధ్య పిచ్చివాడిలా అద్దం పగిలికొట్టాడు. ఈ మధ్య ఏమైనా అడిగితే అవి ఇవి విసిరేయటం మొదలుపెట్టాడు. బావను చూస్తుంటే భయం వేస్తుంది కూడా. ఏది ఏమైనా ఈరోజు ధైర్యం చేసి అడిగేయాలి. మనసులోని గుబులు ఇన్నాళ్లకు ఒక నిశ్చయానికొచ్చేలా ప్రేరేపించింది మానసను. తన వైపే తీక్షణంగా చూస్తూ అడిగిన మానసకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మనోజ్కి. ఇద్దరి మధ్య నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ మరో అస్త్రాన్ని ప్రయోగించింది మానస. చెప్పు బావా, అసలు నువ్వు మగవాడివేనా? ఒక మగాడిని పట్టుకుని నువ్వు మగవాడివేనా అంటే ఎక్కడ లేని పౌరుషం బుసలు కొడుతుందేమో ఏ మగాడికైనా. మనోజ్ కస్సున చూశాడు మానసను. అప్రయత్నంగా ఆమె చెంపపై చెళ్ళుమనిపించాడు. ఆ హఠాత్ పరిణామానికి కొయ్యబారిపోయింది మానస. మానసపై చేయి చేసుకుంటేనే గాని తెలియలేదు తనకు ఈ మధ్య బాగా కోపం కూడా పెరిగిపోయిందని. ఇంతవరకు వచ్చాక ఇక దాచేదేముంది? నిజం చెప్పేయాలన్న ధైర్యం నిలువున ఊపేసింది మనోజ్ని. సరే చెప్తాను విను. నీతో నేను కాపురం చేసి ఉంటే నన్ను నువ్వు మగవాడివేనా అని నిలదీసి దానివి కాదు. కానీ నా మనసు ఒకరితో మనువు ఒకరితో పంచుకుంటే కాపురం ఎలా చేయమంటావు? నేను శాంతి అనే అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేదతనం ఈ ఇంటి పరువుకి భంగం చేస్తుందేమోనని పిరికివాడినై పారిపోయి వచ్చేశాను. వచ్చిందే తడువు మన పెళ్ళంటూ తొందర పెట్టారు. కొన్నాళ్ళు ఆగి ఉంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించి తిరిగి శాంతి దగ్గరికి వెళ్ళి నా తప్పు ఒప్పుకొని పెళ్లి చేసుకునేవాడినేమో. మన పెళ్ళికొచ్చిన శాంతి ఎలాంటి రభస చేస్తుందనో భయపడిన మాట నిజమే. అయినా శాంతంగా వెళ్ళిపోయిన శాంతి మీద నాకు మరింత ప్రేమ పెరిగి రోజు రోజుకి పెరుగుతున్న పశ్చాత్తాపంతో ఇప్పుడు తనకేమీ న్యాయం చెయ్యలేని పిచ్చివాడినవుతున్నాను. నా గతాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే సతమతమవుతున్నాను. నీతో నాకు పెళ్ళైపోయినందుకు శాంతికి పెళ్ళయ్యాక అయినా నేను మామూలు మనిషిని కాకపోతానా అనే ఆశతో జీవోత్సవంలా బతుకుతున్నాను. కానీ ఇదిగో ఇప్పుడు నన్ను అనకూడని మాటతో రెచ్చగొట్టావు. ఈ విషయం బయటకు వస్తే మన కుటుంబంలో కలతలు వస్తాయని భయపడ్డాను. ఎవరితో చెప్పుకోలేననుకున్న విషయాన్ని నువ్వడిగిన ప్రశ్నతో నాలో చెప్పుకోవాలనే ధైర్యం కూడా వచ్చింది. మనకొచ్చిన ఈ విషమ పరిస్థితికి ఇకపై మన జీవితాలు ఎలా సాగుతాయన్నది కాలమే నిర్ణయించాలి. చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసి గుండె భారాన్ని దింపేసుకున్నాడు మనోజ్. ఒంటరిగా డాబా మీదకెళ్ళి పడుకున్నాడు మనోజ్.
ఆకాశంలో చంద్రుడు నిండుగా కనిపిస్తున్నాడు. ఆ వెన్నెల్లో చల్లటి వాతావరణం మనిషి మానసిక స్థితిని కూడా ఒక్కొక్కసారి శుద్ధి చేస్తాయేమో. ఇప్పుడు అదే జరిగింది. వేడెక్కిన మనోజ్ అంతరంగాన్ని అల్లుకుంటున్న ఆలోచనలు మనసుని చల్లబరుస్తున్నాయి. భార్య మానసకు తను ప్రేమించిన శాంతి గురించి చెప్పిన నాటి నుంచి ఎవరికి వారు మౌనమైపోయారు. ఇద్దరిలోనూ ప్రశాంతత కరువయ్యింది. భారంగా రోజులు గడుస్తుంటే ఎలాగైనా తన కథ ఓ కొలిక్కి తెచ్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు మనోజ్. ప్రేమించి శాంతిని పెళ్లి చేసుకొని మానసను తాను ద్రోహం చేసినందుకు వారిపై మనసంతా జాలితో నిండిపోయింది మనోజ్కి. ఇప్పుడేం చేయాలో తెలియటం లేదు. గతమంతా మర్చిపోయి మానసతో కాపురం చేసుకోవడమే మంచిదనిపిస్తుంది. కానీ ఇంతవరకు వచ్చాక మానస నాతో ఇష్టంగా ఉంటుందా? ఈ విషయం ఇప్పటి వరకు పెద్దవాళ్ళు చెవిన కూడా వేసినట్టు లేదు. లేదంటే ఇంట్లో ఈ విషయంపై చర్చ జరిగేదే. అసలు మానస ఉద్దేశం ఏమిటో తన మనసులో కూడా కల్లోలం సృష్టించడం వల్లే కదా నిర్లిప్తంగా ఉండిపోయింది. ఏది ఏమైనా తాళి కట్టాక మానస నా జీవితంలోకి ప్రవేశించినట్టే. తనకు అన్యాయం చెయ్యకూడదు. ఇప్పుడు క్షమించు మానస అంటూ దగ్గరికి తీసుకుంటే తన రియాక్షన్ ఎలా ఉంటుందో. తన మౌనం మరింతగా పిచ్చెక్కిస్తుంది. కనీసం మరి నాకెందుకు ద్రోహం చేశావని గట్టిగా నిలదీసి కూడా అడగలేదు. అంతా విని మరేమీ మాట్లాడకుండా నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందే గాని తన చెంప మీద కొట్టినప్పుడు కూడా ఏమీ గొడవ చేయలేదు. నాపై ప్రేమతోనా, లేక నా తప్పు నేను తెలుసుకోవాలనా? భార్య మానస మనసును నొప్పించినందుకు ఆమెను తలుచుకొని జాలిపడ్డాడు మనోజ్. మానస మాత్రమే కాదు, శాంతి కూడా తన విషయంలో ఎందుకంత తేలిగ్గా వదిలేసిందో అర్థమవుతుంది. తాను చేసిన ద్రోహానికి పెద్దగా నిందించలేదంటే కాలక్షేపానికి మాత్రమే స్నేహం చేశానన్న భావనతో వదిలించుకున్న నాలాంటి వాడు తన జీవితంలోకి రానందుకు సంతోషించానని చెప్పింది. అదే భావనతో నన్ను అసహ్యించుకొని మర్చిపోయి ఉంటుందేమో. ఆ తర్వాత తన విషయాలు కూడా ఏమీ తెలియలేదు. ఇప్పుడు తను ఎలా ఉందో. శాంతితో గడిపిన రోజులు కళ్ళ ముందు మెదిలేసరికి మనోజ్ మనసంతా కరుణతో నిండిపోయింది. ఏది ఏమైనా ఇద్దరి ఆడవాళ్ల దృష్టిలో చెడ్డవాడినయ్యాను. ఇద్దరి మనసులతోనూ ముడిపడింది నా మనసు. ఎటో ఒకవైపు తెంపుకోవలసిందే తప్పదనుకున్నాడు మనోజ్. గతం గతహ అని అనుకోవడం తప్పించి మరో మార్గం కనిపించలేదు. ఇకపై తన జీవితంలోకి వచ్చిన భార్య మానసపై మనసు తిప్పుకుంటే కనీసం మానసకైనా న్యాయం చేయగలను. ఇక స్థిరమైన అభిప్రాయం మనసులోకి వచ్చేసరికి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. కానీ నా ప్రేమ కథంతా తెలిసిన మానస నా సాంగత్యంలో సంతోషంగా ఉండగలదా? తన మనసారా నన్ను స్వీకరించగలదా? ఎన్నో సందేహాలు మనసును ముసురుతుంటే తాను చేసిన తప్పిదనం ఎంతగా క్షోభ పెడుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు మనోజ్. తప్పు చేసిన సరిదిద్దుకోలేని పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు కాలానుగుణంగా జీవితాన్ని మార్చుకోవాలన్న విషయం బాగా అర్థమైంది. మానసకు క్షమాపణ చెప్తే నన్ను కరుణిస్తుందా? ఇదే పెద్ద ప్రశ్నగా ఉంది ఇప్పుడు మనోజ్కు. ఇప్పటి వరకు శాంతికి అన్యాయం చేశానేమోననే బాధతో భార్య మానసకు దగ్గర కాలేకపోయాడు. కానీ ఆమె మరొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుందన్న విషయం మనోజ్కి తెలియదు. తెలుసుంటే తన ప్రేమ విషయం అసలు మానసకు చెప్పేవాడు కాదేమో. తనలోనే సమాధి చేసుకునేవాడు. మానస మనసు గాయపడినందుకే మౌనంలో మునిగిపోయింది. ఇలాంటి మౌనంలోని ఆలోచనలు మనస్తాపాన్ని తీవ్రం చేసిన ఒక్కొక్కసారి శాంతించేలా కూడా ఉపకరిస్తాయి. బావా, శాంతిని ప్రేమించిన విషయం దాచి నాకు దగ్గర కాలేదన్న ఉక్రోషం వల్లే కదా నువ్వు మగవాడివేనా అంటూ దురుసుగా మాటలు వదిలేశాను. ఆ మాటతోనేగా బావ తన ప్రేమ బండారమంతా బయటకు కక్కేశాడు. మనసొకరికితో ఉన్నప్పుడు నాతో మనువైనంత మాత్రాన కాపురం చేయమని నేనెలా కోరుకోను? పరువుగల ఈ కుటుంబంలో పెళ్ళై ఏడాదైనా కాకుండానే ఇలాంటి చిక్కొచ్చి పడిందంటే అటూ ఇటూ కూడా తలెత్తుకోలేరు. ఈ సమస్యను నేనే ఎలాగైనా డీల్ చేసుకోవాలి. విడిపోవడానికి తొందరపడకూడదు అనుకుంది. బావ మనసు ఏనాటికైనా మారుతుందేమోనని చిన్న ఆశతో తనలో సహనాన్ని నింపుకుంది.
తాను చేసిన చిన్న ప్రయత్నంలో మంచి విషయాన్ని తెలుసుకున్నాక మనసు కుదుటపడింది. బావ తానంత తానుగా దగ్గరికి వస్తే బావ మనసు తాను గెలుచుకున్నట్టే. ఆ రోజు వచ్చే వరకు ఈ బెట్టు ఇలాగే కొనసాగించాలి అనుకుంటూ మనోజ్ దగ్గర మౌనంగానే ముగ్ధలా గడుపుతుంది. ఇద్దరూ ఎంత ముభావంగా ఉన్నా కొడుకు కోడలు ఒకే గదిలో పడుకోవడంతో కాపురంలో తేడాలేమీ లేవనే అనుకున్నారు కామేశ్వరి మాధవరావులు. కాకపోతే కొడుక్కి కొద్దిగా చిరాకు తోడైందని మాత్రం గ్రహించారు. పిల్లోడు పుడితే వాడే సర్దుకుంటాడన్న ధీమా వాళ్ళల్లో ఎటొచ్చి కోడలు మానస ఏదో పరధ్యానంగా ఉంటూ వంటగదిలో ఒకటి అందివ్వమంటే ఒకటి అందిస్తుంది. అదేమిటే అలా చేస్తున్నావంటే ఏం లేదత్తయ్యా అంటూ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. కొడుకును ఇలా ఊరుకుంటే కాదు, భార్యని సరిగ్గా చూసుకోమని గట్టిగా చెప్పాలని నిశ్చయించుకున్నారు భార్యాభర్తలు. మనోజ్ ఒంటరిగా ఉన్న సమయం చూసి కామేశ్వరి చెప్పటం మొదలుపెట్టింది. ఒరే మనోజ్, మానస చాలా మంచి పిల్లరా. నీ చిరాకుతో దాని మనసు ఎందుకు నొప్పిస్తున్నావో గాని ఈ మధ్య మరీ అదోలా ఉంటుంది. నీకేమైనా కోపం ఉంటే మా మీద చూపించంతేగాని దాన్ని ఏమీ అనకు. ఇంట్లో సంబంధం అవ్వటం వల్ల సరిపోయింది కానీ పైపిల్ల అయితే నీ చిరాకులకు కోపానికి ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోయేది. ఇది వరకెంతో నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడివి. అలా ఉంటూ ఉండరా. దాని ముఖం కూడా ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. నీకు ఇంకా చదువుకోవాలని కోరిక ఉండిపోతే పీజీ చెయ్యి. పెళ్లి చేసినంత మాత్రాన చదువుకోవద్దని అనలేదు కదా. మీ పెళ్ళి చేశాము కాబట్టే మనవళ్ళ పెళ్ళి చూశానన్న తృప్తితో పోయింది మీ అమ్మమ్మ. లేదంటే పాపం ఆవిడ కోరిక తీరేది కాదు అంటూ చనిపోయిన తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంటే తల్లిని ఓదార్చాడు మనోజ్. అలాగే మానసకు ఎలాంటి కష్టం రానియ్యను అని చెప్తున్న కొడుకు మనోజ్ మాటలకు ఎంతో పడిపోయారు తల్లిదండ్రులు. మానసను క్షమించమని అడగడానికి మనోజ్కి ధైర్యం చాలడం లేదు. ఏ రోజుకారోజు చెప్పాలనుకుంటేనే దాటేస్తున్నాడు. చెప్తే మానస నుంచి వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయోననే భయంతో గొంతు పెగల్చలేకపోయాడు. ఈరోజు తల్లి తండ్రి ఇచ్చిన కౌన్సిలింగ్ బాగా పనిచేసినట్టుంది. ధైర్యంతో మానస దగ్గరకు వెళ్ళాడు. బెడ్రూమ్లో పుస్తకం చదువుకుంటున్న మానస తన చేతిలోని పుస్తకం తీస్తుంటే తల పైకెత్తి చూసింది భర్తను. మానస, నన్ను మన్నించవు అంటున్న బావ కళ్ళల్లో కన్నీళ్లు చూసి చెలించిపోయింది మానస. అయ్యో ఏంటి బావ, ఎందుకు ఏడుస్తున్నావు? లాలనగా అడిగేసరికి తెలియకుండా వచ్చిన ఆ కన్నీళ్లను తుడుచుకున్నాడు మనోజ్. నేను ప్రేమించిన శాంతి విషయంలో పొరపాటు చేసి పెళ్లి చేసుకున్న నీ విషయంలో కూడా పొరపాటు చేస్తూ నీపై చెయ్యి చేసుకునే స్థితికి దిగజారిపోయాను. ఇప్పటికి కానీ నన్ను నేను తెలుసుకోలేకపోయాను. ఒకరిని ప్రేమించిన పాపానికి నీకు దూరంగా ఉంటూ నీ మనసు నొప్పిస్తూ తప్పు చేస్తున్నాననిపించింది. శాంతికి చేసిన పొరపాటుని ఎలాగూ సర్దెత్తుకోలేను. గతాన్ని మర్చిపోయి ఇకపై మనం సంతోషంగా ఉంటూ అమ్మా నాన్నలకు కనిపించాలి. నన్ను మన్నించవు అంటూ మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే గట్టిగా వాటేసుకుంది తన భావను మానస. మనసులో ఏమీ పెట్టుకోకుండా అంత త్వరగా మన్నిస్తుందనుకోలేదు మనోజ్. అదే విషయం అడిగితే పోబావా, ఇన్నాళ్ళు నువ్వు బెట్టు చేశావు. నువ్వు మనసు మార్చుకున్నాక కూడా నేను బెట్టు చేస్తే ఈ పెళ్ళిళ్లకు అర్థం ఉండదు. వయసులో ఉండంగా చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. ఆ మాటకొస్తే ఎందరో ప్రేమికులు విడిపోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళెంతమంది లేరు. వాళ్ళంతా గుట్టుగా కాపురాలు చేసుకుంటూనే ఉంటారు. కానీ నువ్వేమీ దాచుకోకుండా నీ ప్రేమ విషయం చెప్పావు. పైగా గతం మర్చిపోతానని క్షమాపణ అడిగావు. నీలో ఈ మార్పు చాలు. ఇకపై నీతో నేను సంతోషంగా ఉండగలనడానికి. అయినా శాంతి మాత్రం అలా ఉండిపోయిందా ఏంటి? నిన్నెప్పుడో మర్చిపోయి పెళ్లి చేసుకుని తన భర్తతో అమెరికా వెళ్ళిపోయిందని నీ స్నేహితుడు శ్రీకాంత్ని కనుక్కుంటే చెప్పాడు. ఈ విషయాలన్నీ కనుక్కోవడానికి నువ్వు ఈ లోకంలో ఉంటేగా. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నీపై జాలి తప్పించి కోపం ఎందుకు ఉంటుంది బావా అంటూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చెప్పిన భార్య మానస విశాల హృదయానికి ఎంతో బ్రహ్మానందమైపోయాడు మనోజ్. బ్రతుకు మీద విరక్తితో తాను ప్రయత్నించిన ఆత్మహత్య యత్నాలన్నీ చెప్తుంటే పకపక నవ్వేసింది మానస. ఇంకా నయం, నా బావ నాకు దక్కాడు. ఇంకెప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయకుండా నన్నెప్పుడు ఇలాగే నవ్విస్తూ ఉండు బావా అంటూ మనోజ్ గుండెలపై వాలిపోయింది.
తనను అర్థం చేసుకున్నందుకు మనసారా మానసను మరింతగా హృదయానికి హత్తుకుంటూ ఆమె పెదవులపై చూపించాడు మనోజ్.